కూటమి ప్రభుత్వం ఎంత దిగజారింది, వీళ్ళ విధానాలు ఏ రకంగా ఉన్నాయంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మొన్న పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారి భేటీ పైన మాట్లాడినటువంటి మాటల పైన జనసేన పార్టీ వాళ్ళు విమర్శిస్తా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలు వేసి మరి విపరీతం ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ మెయిన్ పేజ్తో సహా నాయకులతో సహా విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళ పేజెస్లో కూడా ఆయన్ని అంతే విమర్శిస్తూ ధీటుగా ఆయన కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇవన్నీ మావులే, ఈ కౌంటర్లు లేకపోతే ఆయన మాట్లాడిన దాని మీద విశ్లేషణలు, అటాకింగ్ ఇవన్నీ మావులేలే అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం అంతకు మించి కదా ఇదే విమర్శ వేరే రాష్ట్రంలోనో వేరే నాయకులనో, మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినో ఇటువంటి వాళ్ళని విమర్శిస్తే నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు గిఫ్ట్ అయితే వాళ్ళైతే ఇవ్వాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇచ్చిన గిఫ్ట్ వింటే మనం అందరం బెత్తరపోతాం. చాలామంది పెడతారేమో కేసు అని ఆలోచించారు, కానీ వెనక్కి తగ్గుతారేమో. బికాజ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్ని పార్టీలు విమర్శిస్తూ ఉంటారు, ఆయన న్యూట్రల్ పర్సన్ కదా అని వెనక్కి తగ్గుతారు అనుకున్నాం. వీళ్ళైతే తగ్గలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఇక కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పిఎస్లో జనసేన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కేసు పెట్టి, అలాగే ఆ టీవీ ఛానల్ పైన కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ టీవీ ఛానల్ అయితే మాత్రం జనసేన పార్టీ సపోర్ట్ ఛానల్, వాళ్ళపైన కూడా కేసు పెట్టారు ఈ జనసేన నాయకులు. కూటమి ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు న్యూట్రల్గా అన్ని పార్టీల్ని తన ప్రజాస్వామ్యబద్ధంగా తన వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో వినియోగించుకుంటూ ఇచ్చిన గిఫ్ట్. ఇక మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కామిక్గా స్టాండప్ కమెడియన్లు విమర్శ చేస్తే దాన్ని తీసుకోలేక కేసులు పెట్టడం, డిబేట్లో నవ్వారు అని చెప్పి కేసులు పెట్టడం, ఇళ్లపైన దాడులు చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలు, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు భయంతో వణికిపోతూ ఏడుపు కన్నీళ్ళతో ఉన్న వాళ్ళకేమో జైలు. అంబటి రాంబాబు గారి ఇంటిపైన అదే పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏముంది? నడి రోడ్డులో వినకొండలో రషీద్ అని ఒక యువకుడిని ముక్కలుగా నరికితే ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? సోషల్ మీడియా వాళ్ళని, జర్నలిస్టులని, లేకపోతే సామాజికంగా ఉండే కార్యకర్తల్ని, సమాజం పట్ల అవగాహన ఉండి ఇదిగో ఈ తప్పు ఎత్తు చూపిస్తున్న వ్యక్తుల్ని ఎందుకు ఈ వేధింపులకు గురి చేయాలి? రెడ్ బుక్ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చేసినటువంటి వేధింపులు ఎవరైనా మర్చిపోతామా? ఇంతమందిని వేధించి, ఇంతమంది పైన కేసులు బుక్ చేసి, ఇంతమందిని అరెస్టులు ప్రేరేపించి పూర్తి స్థాయి ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్తున్నటువంటి మీరు ప్రభుత్వంలో ఏం సాధిస్తున్నారని, పోనీ అభివృద్ధి ఏమన్నా చేస్తున్నారంటే అది లేదు. భయపెట్టి మన ఇష్టారాజ్యంగా ఏలుకుందాం, మనల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఇదే రాజ్యం అంటే? ఇదే మీరు పరిపాలించే విధానం అంటే? జర్నలిస్ట్ మీద కేసులు, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు, మాట్లాడవనే వాళ్ళపైన కేసులు, దాడులు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, దాడులు చేయించుకున్న వాళ్ళ వ్యక్తులేమో తెసిపోయి అరెస్టులు, జైలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో దిమ్మ తిరిగే షాక్ అని కొంతమంది కనిపించవచ్చు, బిత్తరపోతారు కొంతమంది. నేనైతే మాత్రం ఊహించాను, కానీ వెనక్కి తగ్గుతారు అనుకున్నాను, కానీ వీళ్ళు వెనక్కి తగ్గలేదు. మేము భయం అనేది అందరికి చూపిస్తామని వీళ్ళు ధీటుగా అంతే ముందుకెళ్ళారు.